హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు ఏపీ టెట్కి సంబంధించిన మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇనిషియల్ కీస్ అలాగే రెస్పాన్సివ్స్ కూడా రిలీజ్ చేసేసారు. ఇంతటితో అన్ని ఎగ్జామ్కి సంబంధించిన ఇనిషియల్ కీస్ అలాగే రెస్పాన్సివ్స్ అనేవి రిలీజ్ చేశారు. ఎవరైనా మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు రాసిన వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి. గూగుల్లోకి వెళ్ళి ఏపీ టెట్ అని సెర్చ్ చేస్తే వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ టెట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇనిషియల్ కీస్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ నేను ఓపెన్ చేశానండి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క పేపర్కి సంబంధించిన ఇనిషియల్ స్కిల్స్ అయితే రిలీజ్ చేశారు. లాస్ట్లో వచ్చేసి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి రిలీజ్ చేశారు. ప్రతి ఎగ్జాము లాస్ట్ 21 డేట్, అది కూడా మనకు ఇనిషియల్ స్కిల్స్ అనేవి ప్రతిదీ రిలీజ్ చేసేసారనమాట. ఇంకా ఎవరైనా మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు చూసుకున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకొని ఇనిషియల్ స్కిల్స్ అలాగే రెస్పాన్సివ్స్ కూడా రిలీజ్ చేశారండి. ఇనిషియల్ స్కిల్స్ చూడాలనుకున్న వాళ్ళు పక్కనే బ్లూ బటన్ డౌన్లోడ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇనిషియల్ కీ అనేది డౌన్లోడ్ అవుతుంది. లేదు రెస్పాన్సివ్ చూసుకోవాలనుకుంటే బ్యాక్ వచ్చేసి మనకు పైకి స్క్రోల్ చేస్తే రైట్ సైడ్లో 3 లైన్స్ కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేస్తే మనకు క్యాండిడేట్ లాగిన్ అనేది కనిపిస్తుంది. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. మనకు మీ యొక్క ఐడి అలాగే పాస్వర్డ్ కనిపిస్తున్న క్యాప్చా అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. మీరు ఎప్పుడైతే టెట్కి అప్లై చేసి ఉంటారో అప్పుడే మీకు ఒక ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని ఇక్కడ క్లిక్ చేసి మనకు క్యాప్చా అనేది ఇచ్చి ఎంటర్ చేయాలి. ఇట్లా ఎంటర్ చేసినప్పుడు ఇలా మీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు కింద ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. దాంట్లో రెస్పాన్స్ షీట్స్ అలాగే అబ్జెక్షన్ ఎంట్రీ అనేది కూడా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మీరు రెస్పాన్స్ షీట్ చూసుకోవాలనుకుంటే రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మనకి సైడ్కి స్క్రోల్ చేస్తే వ్యూ బటన్ ఉంటుంది బ్లూ కలర్లో, దాన్ని క్లిక్ చేస్తే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇట్లా మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది చూసుకోవచ్చు. రైట్ ఆన్సర్ గ్రీన్ కలర్లో ఉంటుంది. మీరు చూస్ చేసిన ఆన్సర్ రైట్ సైడ్లో కింద ఇచ్చుంటారు క్వశ్చన్ ఒక ఐడి అలాగే మీరు చూస్ చేసిన ఆన్సర్. 2 మ్యాచ్ అయితే మనకు రైట్ ఆన్సర్ అనమాట. ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది. లేదు మీకు ఏదైనా మీ కీలో అబ్జెక్షన్ ఏదైనా ఉంటే దాన్ని అబ్జెక్షన్ ఎంట్రీ అనేది చేసుకోవచ్చు. ఆప్షన్స్లో అబ్జెక్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేసి అబ్జెక్షన్ ఎంట్రీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మనకు కింద గ్రీన్ కలర్లో సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు అబ్జెక్షన్ ఎంట్రీ సబ్మిట్ అవుతుంది. ఇంతటితో అయితే మనకి ఇనిషియల్ స్కిల్స్ అని రిలీజ్ చేసేసారు. ఇక వచ్చేసి ఫైనల్ రిజల్ట్స్ ఉన్నాయండి. ఇవి కూడా అబ్జెక్షన్ ఎంట్రీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్కి అయితే రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.